ఇంత ప్రైస్ పెడితే వీళ్ళు అట్లీస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ని తీసుకురావాలి. అలా కాకుండా 30,000 దగ్గరలో ఉండే ప్రాసెసర్ అంటే ఇప్పుడు మనకి పోకో F7లో అలాగే ఐక్యూ నియో 10లో యూజ్ చేసిన 30,000 ప్రాసెసర్ తీసుకొచ్చి వీళ్ళు 90,000 దగ్గర అయితే పెట్టారు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వెయిటింగ్ ఈజ్ ఓవర్. మనం ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తే నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ అయిపోయింది. ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ అలాగే ఈ మొబైల్ మీద ఉన్న నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు నథింగ్ ఫోన్ 3 మీద ఇంట్రెస్ట్ ఉండి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో మీకు లభిస్తుంది. ఎండ్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీడియో ఒక లైక్ చేయండి. ఇక ఫస్ట్ ప్రైస్ కోసం మనం మాట్లాడుకోవాలి. ఈ మొబైల్ ప్రైస్ బేస్ వేరియంట్ 80,000 పెట్టారు. బ్యాంక్ ఆఫర్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, అలాగే కొన్ని బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రీ ఆర్డర్ చేసుకోవడం వల్ల. అవన్నీ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకున్నాం. ఈ స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్కి వర్త్ అని మీకు లాస్ట్లో చెప్తాను. ముందుగా మనం డిజైన్ కోసం మాట్లాడుకోవాలి. డిజైన్ అనేది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్ అనేది చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే అయిపోయింది, చేంజ్ అయిపోయింది. మనకి లాస్ట్ జనరేషన్లో మనకి మొత్తం లైట్స్ అయితే ఉండేటివి. ఇప్పుడు మనకి గ్లిప్ మ్యాట్రిక్స్ అని తీసుకొచ్చారు. ఫోన్ రైట్ సైడ్ టాప్లో చూసుకుంటే ఒక సర్కిల్ లాగా అయితే ఉంటుంది. దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. గ్లిప్ మ్యాట్రిక్స్ ఇవి చూడడానికి బాగున్నాయి, కొంచెం అట్రాక్టివ్ ఉంది. డిజైన్ కూడా మనకి మారిపోయింది. ఇంతకుముందు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్లో కెమెరా సెటప్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా చేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు. సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఫ్రంట్ లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మొబైల్ వెయిట్ చూసుకుంటే 218 గ్రామ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం డిస్ప్లే కోసం మాట్లాడుకోవాలి. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 10-bit డిస్ప్లే HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 4500 మనకి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ మొబైల్ లో కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ వస్తుంది. రెండు కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా 3x వరకు అయితే మనం ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక 50 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K 60 fps అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి, అలాగే 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి, రెండు అయితే ఉంటాయి. అలాగే ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ ఇది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3 వాట్స్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో పాటు నథింగ్ OS 3.5 మీద అయితే రన్ అవుతుంది. అప్డేట్ చూసుకుంటే 5 years వరకు మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి IP68 రేటింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. నీళ్ళలో ముంచిన ఈ ఫోన్కి ఏం కాదు, ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు నథింగ్ నుంచి. అలాగే మొబైల్ మనకి NFC ఉంటుంది. బ్లూటూత్ 6.0 మీద రన్ అవుతుంది. Wi-Fi 7తో వస్తుంది. అలాగే మొబైల్లో మనకి ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎంబెడెడ్ సిమ్ మనకి దీంట్లో అయితే ఉంటుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ కోసం అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. 12GB ర్యామ్ అలాగే 256GB వేరియంట్ చూసుకుంటే ఇది బేస్ వేరియంట్ 79,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 80,000. అలాగే హైండ్ మోడల్ చూసుకుంటే 16GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ చూసుకుంటే 89,999, ₹1 తక్కువ 90,000. బ్యాంక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 5,000 బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు మీకు 12,000 వరకు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. బ్యాంక్ ఆఫర్ ఫోన్ మనకి బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 12GB ప్లస్ 256GB 75,000 అయితే అవుతుంది. అండ్ వేరియంట్ చేసుకుంటే బ్యాంక్ ఆఫర్ ఫోన్ 85,000 అయితే అవుతుంది. ప్రీ ఆర్డర్ చేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 15,000 విలువ గల నథింగ్ ఇయర్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 1 year ఎక్స్టెండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు 15,000 విలువ గల నథింగ్ ఇయర్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. 1 year ఎక్స్టెండ్ వారంటీ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గా మనకి ఫోన్తో 1 year వస్తుంది. మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవడం వల్ల ఇంకొక 1 year, టోటల్గా 2 years అయితే వారంటీ అయితే అవుతుంది. ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే అవైలబిలిటీ చూసుకుంటే జూలై 15వ తారీఖున అయితే అవైలబిలిటీ అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇది ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్స్, అవైలబిలిటీ అయితే. ఇక నెక్స్ట్ నా ఒపీనియన్ కోసం నేను చెప్తాను. నా ఒపీనియన్తో పాటు దీంట్లో వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టడానికి ఏముంది, ఏం కొత్తగా తీసుకొచ్చారో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇంత ప్రైస్ పెడితే వీళ్ళు అట్లీస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ని తీసుకురావాలి. అలా కాకుండా 30,000 దగ్గరలో ఉండే ప్రాసెసర్ అంటే ఇప్పుడు మనకి పోకో F7లో అలాగే ఐక్యూ నియో
10లో యూజ్ చేసిన 30,000 ప్రాసెసర్ తీసుకొచ్చి వీళ్ళు 90,000 దగ్గర అయితే పెట్టారు. ఇంత ప్రైస్ పెట్టి ఎవరు కొంటారు ఈ ప్రాసెసర్ని? అలాగే LPDDR 5X ఇచ్చారు, ఓకే బాగుంది. UFS 4.1 స్టోరేజ్ అని ఇవ్వాలి, UFS 4.0 స్టోరేజ్ ఇచ్చారు. అలాగే ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ కోసం. వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ అనేది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ యూజ్ చేస్తారు. ఇక్కడ 6,500 7,000 కూడా తీసుకురావచ్చు. బట్ మనకి దగ్గర దగ్గర ఒక 25,000 లోపే మనకి 7,000 mAh బ్యాటరీస్తో మొబైల్ వచ్చాయి. కానీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా వీళ్ళు 5,500 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. ఇది కొంచెం బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. బ్యాటరీ అనేది చాలా ఎక్కువ తీసుకురావాలి, బట్ ఇంత ప్రైస్ పెట్టారు. సిలికాన్ కార్బన్ అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాటరీ టెక్నాలజీ యూజ్ చేశారు, కానీ బ్యాటరీ కెపాసిటీని మాత్రం 5,500 స్టాప్ చేశారు. అలాగే ఛార్జింగ్ స్పీడ్ కూడా 65 వాట్ వరకు తీసుకొచ్చారు. వీళ్ళు 90 వాట్ తీసుకొచ్చిన చాలా బాగుండేది. IP68తో పాటు 69 రేటింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుండేది. 68కే స్టాప్ చేశారు. ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టారు. నథింగ్ ఫోన్ 2 చూసుకుంటే లాంచ్ ప్రైస్ వీళ్ళు 45,000 పెట్టారు. బ్యాంక్ ఆఫర్లు మొత్తం పోను 40,000 దగ్గరలో అయితే వచ్చింది. ఆ 45,000తో కంపేర్ చేస్తే ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 చూసుకుంటే దాదాపు 90,000 వరకు వెళ్ళిపోయింది. అంటే మనకి డబల్ చేశారు. 45 అంతా 90,000 డబల్ ప్రైస్ చేసేస్తారు. బట్ ఇంత ప్రైస్ తీసుకొచ్చి వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అలాగే ఒక 7,000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి కొన్ని అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుండేది. కానీ నథింగ్ ఫోన్ని 90,000 పెట్టి కొనాలంటే చాలామంది ఆలోచిస్తారు. అక్కడ మనకి చాలా ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్స్ అయితే ఉంటాయి. బట్ ఫ్లాగ్షిప్ రేంజ్ అన్నా మనకి వివో నుంచి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే వీటన్నిటిని కూడా పట్టించుకోరు. 90,000 దగ్గరికి వెళ్తే రెండే ఆప్షన్స్ అయితే ఉంటాయి చాలామందికి. ఒకటి శాంసంగ్ S25 కానీ S24 కానీ, ఈ రెండింటి దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఐఫోన్స్, ఈ 2 ఫోన్స్కి అయితే చూస్తారు, కానీ మిగతా బ్రాండ్స్ని పట్టించుకోరు. షామీ కానీ, OnePlus కానీ, లేకపోతే వేరే అదర్ బ్రాండ్స్ కానీ అక్కడ 90,000 పెట్టి ఎవరు తీసుకొని ఛాన్స్ అయితే ఉండదు. బట్ 2 బ్రాండ్స్ నుంచే 2 ఫోన్స్ మాత్రమే తీసుకుంటారు. ఒకటి iPhone 16 సిరీస్లో ఏ డివైస్ అయినా, లేకపోతే S24 Ultra కానీ S25 Ultra కానీ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ అయితే అవుతాయి. బట్ ఈ నథింగ్ ఫోన్ 3 మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎంత ప్రైస్కి వర్తో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ మీకోసం ఎలా అయితే రాబోతున్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.